కేటీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను తన తండ్రి కేసీఆర్ అంత మంచివాడిని కాదని, తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వచ్చే 5 ఏళ్లు ఏది మర్చిపోము. మనల్ని ఇబ్బంది పెట్టినోడిని, మనపై కేసులు పెట్టినోడిని మర్చిపోము. నేను కేసీఆర్ సారంత మంచోనైతే కాదు. వచ్చే 5 ఏళ్లు చిట్టినాయుడుకు, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా విడిచిపెట్టను అని అన్నారు. వచ్చే 5 ఏళ్లు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్లు ఏది వచ్చే 5 ఏళ్లు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్లు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్లు ఏది మర్చిపోం. మనని ఇబ్బంది పెట్టినోని మర్చిపోం, మన మీద కేసులు పెట్టినోని మర్చిపోం, అట్లాగే మనతో నిలబడ్డోళ్ళని కూడా మర్చిపోము. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోనైతే కాదు. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోనైతే కాదు. వచ్చే 5 ఏళ్లు చిట్టినాయుడికి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా ఇడిసిపెట్ట. రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా, ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కని లెంకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇది నేనేదో ఊరికే చెప్పట్లేదు, గుర్తు పెట్టుకోండి. కానీ మళ్ళీ రమేష్ అన్న వాళ్ళని తీసుకొని రావద్దు, అన్న మంచోడేనే అని మళ్ళీ తీసుకురావద్దు.